అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. ఏదో పని మీద బయటకొచ్చిన అతడు ఓ షాప్ ముందు ఉన్న బైక్ ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ షాప్ లోకి వెళ్లడానికి కాంబ్లీ ప్రయత్నించాడు, కానీ అతడు సరిగ్గా నడవలేక ఇబ్బంది పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్ లో కూర్చోబెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పటిదా పాతదా అనే దానిపై క్లారిటీ అయితే లేదు. వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగానూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. బీసీసీఐ ఇచ్చే పింఛన్తోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో చెప్పుకొచ్చాడు. వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఫ్రెండ్ అయిన కాంబ్లీకి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సచిన్, కాంబ్లీ మంచి స్నేహితులు. 1988లో స్కూల్ నుంచి క్రికెట్ లో సచిన్ కాంబ్లీ జోడీ సృష్టించిన ప్రపంచనం ఇప్పటికీ యంగ్ క్రికెటర్లకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. హరీష్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరు కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లీ 349, సచిన్ 326 పరుగులు చేశారు. 1990లో అంతర్జాతీయ క్రికెటర్లోనూ కాంబ్లీ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే ఫామ్ కోల్పోయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా ఆయనను చూడడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.